అలాగే ఒక పక్క నుంచి రీజనింగ్ కూడా చూస్తున్నాం. సో మోస్ట్లీ డైలీ కూడా మనకేంటి ఈవినింగ్ 5 o'clockకి సాయంత్రం ప్రతిరోజు 5 గంటలకి మనకి మ్యాథ్స్ అనేది ఉంటుందన్నమాట, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు, బట్ మ్యాక్సిమం డైలీ 5 PM సాయంత్రం 5 గంటలకు ఉండేలాగా మనం అయితే ట్రై చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకైతే వచ్చేయండి మన ఛానల్కి అండ్ చూడండి. 5 o'clock క్లాస్ మ్యాక్సిమం ఉంటుందన్నమాట. సో వాయిస్ క్లియర్ అయితే ఒకసారి అందరూ క్లియర్ అని కామెంట్ చేస్తే మనం ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోవచ్చండి. అందరికీ గుడ్ ఈవినింగ్. యా అండి, యాక్చువల్లీ జీడీ పీపీటీ ప్రిపేర్ అవ్వలేదు, సో అందువల్ల మనం మ్యాథ్స్ క్లాస్ చెప్పలేకపోయాం. అది మళ్ళీ కవర్ చేద్దామండి. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా తప్పకుండా చెప్దాం. ఓకే, సో వాయిస్ క్లియర్ అంటున్నారు, వెరీ గుడ్. అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇంక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతాం. అందరూ ఒకసారి మీ అటెండెన్స్ ఇస్తారా? ఫాస్ట్గా ఒకసారి లైక్ చేసేయండి వీడియోని. అందరూ ఒకసారి వీడియోని లైక్ చేయండి. ఓకే, సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చదువుతాను ఫస్ట్ నేను, మీరు ఆ లోపు చదివి ఆన్సర్ చేయండి. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లెఫ్ట్ ఢిల్లీ ఫర్ చెన్నై ఎట్ 14:30 అంటే 2:30 అనమాట. ఆఫ్టర్నూన్ 2:30కి వెళ్ళిందంట. ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 75 km/h. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఢిల్లీ నుండి చెన్నైకి బయలుదేరిందంట ఇప్పుడు మధ్యాహ్నం 2:30 గంటలకి. ఎంత స్పీడ్తో? గంటకి 75 కిలోమీటర్ల వేగంతో. అలాగే రాజధాని ఎక్స్ప్రెస్ వచ్చేసి సేమ్ ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తుందంట. అదే రోజు సాయంత్రం 4:30కి వెళ్తుందంట. ఎంత వేగంతో? 90 కిలోమీటర్ల వేగంతో. అలా అయితే ఎంత దూరం తర్వాత ఆ రెండు ట్రైన్స్ మీట్ అవుతాయి ఒకదాన్నొకటి? అది క్వశ్చన్. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? తప్పకుండా అండి. సాయి గణేష్ గారు, మ్యాథ్స్ క్లాస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఈరోజే. సో ఫాస్ట్గా ఆన్సర్ చేయండి అందరూ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒక ట్రైన్ ఏమో మధ్యాహ్నం 2:30కి బయలుదేరుతుంది, ఇంకో ట్రైన్ ఏం చేస్తుంది? సాయంత్రం 4:30కి బయలుదేరుతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఫస్ట్ ఆ 4:30కి ఈ ట్రైన్ ఎంత దూరం వెళ్తుందో ఆ డిస్టెన్స్ని మనం కనుక్కోవచ్చా ఫస్ట్? అంటే 2 గంటలు ఎంత దూరం వెళ్తుంది? గంటకి 75 కిలోమీటర్లు కదా. 2 గంటల్లో 150 కిలోమీటర్లు వెళ్తుంది. 150 కిలోమీటర్స్ ఇది ట్రావెల్ చేయడం జరుగుతుంది. అవునా? సో ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఏమన్నారు? హౌ ఫార్ ఫ్రమ్ ఢిల్లీ అన్నారు. ఢిల్లీ నుంచి ఎంత దూరంలో మీట్ అవుతాయి అని అడుగుతున్నారు. ఓకేనా? సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఢిల్లీ అనుకోండి. ఫస్ట్ ఈ ట్రైన్ 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఎప్పుడు? 4:30కి. ఈ ట్రైన్ ఏమో ఇక్కడ స్టార్ట్ అవుతుంది 4:30కి. ఓకేనా? సో ఇప్పుడంటే ఇది వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 150 km డిఫరెన్స్ ఉంది. ఆ 150 kmని ఈ ట్రైన్ ఇప్పుడు కవర్ చేస్తే అప్పుడు రెండు ఒక దగ్గర మీట్ అవుతాయి. గంటకి ఎంత స్పీడ్ ఎక్కువ ఉంది దీనికి? 15 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తుందా గంటకి? ఆ ట్రైన్తో పోలిస్తే ఈ ట్రైన్ గంటకి 15 కిలోమీటర్లు ఎక్కువ వెళ్తుంది. సో అలా అయితే ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని గంటలు పడుతుంది? 10 గంటలు పడుతుందా ఈ 150 కిలోమీటర్లు కవర్ చేయడానికి? సో కరెక్ట్గా ఎన్ని గంటలు పడుతుంది? 10 గంటలు పడుతుంది. ఓకేనా? సో 10 గంటల తర్వాత ఈ ట్రైన్ 10 గంటల తర్వాత ఎంత దూరం వెళ్తుంది? గంటకి 90 కిలోమీటర్లు. 10 గంటల తర్వాత 900 కిలోమీటర్లు వెళ్తుంది. సో ఇక్కడ మీట్ అవుతాయి అన్నమాట రెండు ట్రైన్స్ 900 కిలోమీటర్స్ దగ్గర. ఒకవేళ కనుక ఈ ట్రైన్ని కనుక మీరు చూస్తున్నారు అనుకోండి, అది అప్పుడు 10 అవర్స్ కాదు కదా, 12 అవర్స్ కౌంట్ చేసుకోవాలి. అవునా? ఎందువల్ల? అది 2:30కే స్టార్ట్ అయిపోయింది కాబట్టి అప్పుడు 12 అవర్స్లోనే అది కూడా కరెక్ట్గా 900 ట్రావెల్ చేస్తుంది. లేదా ఈ 115 పక్కన పెడితే ఈ 10 అవర్స్లో ఇది ఎంత ట్రావెల్ చేస్తుంది? 750. సో ఈ 750, ఈ 150. ఎందుకంటే ఢిల్లీ నుంచి ఎంత దూరంలో మీట్ అవుతున్నాయి అన్నారు. సో ఈ ట్రైన్ని చూసినప్పుడు అలా 750 + 150 చేయాలి. లేదా ఈ ట్రైన్ చూస్తే డైరెక్ట్గా 900 అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
సో ఫస్ట్ వన్ ఆప్షన్ 3. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చేశారో చూద్దాం. వెరీ గుడ్. నవీన్, ఆర్మీ లవ్, రాజేష్, శ్రావణి, పిఎస్పికే, అపర్ణ, బాబా, హరి, రమేష్ నాయక్. వెరీ గుడ్ అండి. రాజేష్ గారు సిఐఎస్ఎఫ్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. చూద్దామండి ఫ్యూచర్లో. థ్యాంక్ యూ అండి దేవేంద్ర గారు. సో ఒకసారి వీడియోని ఎంతవరకు లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. డ్యూరింగ్ ఎ సేల్ 66 2/3%. 66 2/3 అంటే ఎంతండి? 2/3 వంతు ఆఫ్ ది గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 26% ప్రాఫిట్. ఒక అమ్మకంలోని 66 2/3% అంటే ఎంత? 2/3 వంతు అనమాట. దాన్ని 26% లాభంతో అమ్మారంట, 26% ప్రాఫిట్. తర్వాత చూడండి, 25% ఆఫ్ ద రిమైనింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 20% ప్రాఫిట్. మిగిలిన వస్తువులలో 25% వస్తువుల్ని, ఓకేనా, వస్తువులని 20% లాభంతో అమ్ముతారు. ఓకే. అండ్ ద స్టిల్ రిమైనింగ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ లాస్ ఆఫ్ 40%. మిగిలిన వస్తువుల్ని 40% నష్టంతో అమ్ముతారంట. అలా అయితే ఓవరాల్గా X% లాభం వస్తాయి. ఆ X విలువ ఎంత అని అడుగుతున్నారండి. మొత్తం ఫైనల్గా చూసుకుంటే X% లాభం వస్తే ఆ X విలువ ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఓకే, అందరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, కొంచెం టైం అయితే ఇద్దాం. ఒక 1 మినిట్లో ఫాస్ట్గా ఆన్సర్ చేసేయాలి మీరు. క్వశ్చన్ ఏమంటున్నారో జాగ్రత్తగా చూడండి. 66 2/3% అంటే 2/3 వంతుకి 26% ప్రాఫిట్కి, ఆ మిగిలిన దాంట్లో 25%, ఆ మిగిలిన దాంట్లోని 25%ని 20% ప్రాఫిట్కి అమ్మారంట. ఇంకా మిగతావన్నిటిని కూడా 40% లాస్కి అమ్మేశారంట. అలా అయితే X% ప్రాఫిట్ వస్తే ఆ X వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సరే, ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, 66 2/3% అంటే ఎంత? 2/3 వంతు. ఓకేనా, పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చడం ఖచ్చితంగా తెలియాలి. 2/3 వంతు. దీన్ని ఎంత లాభానికి అమ్మారంట? 26% లాభానికి అమ్మారు. సరే, నెక్స్ట్ ఏంటి? మిగిలిన దాంట్లో 25% ఉన్నారు. ఇప్పుడు 2/3 వంతు పోతే ఇంకా మిగిలింది ఎంత? 1/3 వంతే కదా. ఈ 1/3 వంతులో 4వ వంతు అన్నారు. ఇందులో 25% అంటే ఇందులో 4వ వంతు అంటే ఎంత? 1/12 వంతే కదా. దీన్ని ఎంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మారంట? 20% లాభానికి అమ్మారంట. సో దీన్ని యాడ్ చేస్తున్నాం, లాభం కాబట్టి యాడ్ చేసాం. తర్వాత ఇంకా మిగిలింది మొత్తం 40% లాస్కి అమ్మేశారంట. లాస్ అంటున్నారు కాబట్టి మైనస్ చేస్తున్నా. ఎంత లాస్కి అమ్ముతున్నారు? మిగిలింది ఎంత? ఎందుకని 1/3లోని 1/12 పోయిందండి. సో 12 LCM తీసుకుంటే ఏమవుతుంది? 4 - 1 అంటే 3/12 అంటే 1/4 వంతు మిగిలిందండి. ఆ 1/4 వంతు వచ్చేసి 40% నష్టానికి అమ్మారంట. అప్పుడు ఏమొచ్చింది? ఫైనల్గా X% వచ్చింది అంటున్నారు. ఓకేనా. సో దీన్ని ఇలా వేసుకొని సాల్వ్ చేయొచ్చు, లేదు అంటే రకరకాలుగా సాల్వ్ చేయొచ్చండి. ఎప్పుడు ఒకటే వేలో ఏం సాల్వ్ చేయాలని ఏమి ఉండదు ఎప్పుడు. సరే, ఈ మెథడ్లో చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు 4 1s 4 10s అంటే ఇదేమైంది? -10% అయ్యింది. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే వరకు క్యాన్సిల్ చేయండి. 4 టేబుల్లో పోతుంది, 4 3s 4 5s. ఇక్కడ ఇంకేం క్యాన్సిల్ అవ్వట్లేదు. 2 × 26 అంటే 52%/3 ప్లస్ 5/3%. అంతేనా? 4 3s 2 × 26 52. ఓకే, ఇదంతా -10. సో ఇప్పుడు చూడండి, 52 డివైడ్ బై రెండింటికి 3 కదా ఉంది. సో 3 తీసాను. 52 + 5 ఎంత? 57. సో 57/3 ఎంత? 57/3 వచ్చేసి మనకి 19. అవునా? సో ఇది 19% వచ్చింది, ఇది -10% వచ్చింది. అంటే ఎంత వచ్చింది? ఫైనల్గా 9% వచ్చింది. సో 9% ప్రాఫిట్ వచ్చింది అని చెప్పచ్చు.
ఓకేనా? అందరికీ అర్థమైందా? అంటే దీన్ని ఇలా అయినా సాల్వ్ చేయొచ్చండి. లేకపోతే మనం ఆ అమౌంట్ ఎంత అనేది ఇవ్వలేదు కదా వీళ్ళు. అమౌంట్ ఎంత అనేది ఇవ్వలేదు కదా వీళ్ళు. ఫస్ట్ థింగ్ 66 2/3% అన్నారండి. అంటే ఇది 2/3 వంతు. మిగిలింది 1/3 వంతులో 20% అన్నారండి. అంటే 1/12 వంతు. ఇంకా మిగిలిపోయింది ఆ 1/3 నుంచి 1/12 తీస్తే మిగిలింది 1/4. ఇప్పుడు చూస్తే 3, 12, 4 ఉంది కాబట్టి నేను మొత్తం 120 ఉన్నాయని అనుకుంటున్నాను వస్తువులు. ఎన్ని ఉన్నాయనుకుంటున్నాను? 120 అనుకుంటున్నాను. ఎందుకు? ఈ 3కి 12కి 4కి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే మనకి 12 వస్తుంది. అయితే 12 అని అనుకోండి. లేదా 120 అనుకోండి. అంటే కొంచెం పెద్ద నెంబర్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి, అంటే జీరోస్ కనిపిస్తాయని. లేదంటే సింపుల్గా ఎల్సిఎం తీసుకుంది 12 అనుకుంటానండి. మొత్తం 12 వస్తువులు ఉన్నాయండి నా దగ్గర. ఓకేనా? 12 వస్తువులు ఉంటే అందులో ఇవన్నీ వస్తువులు 8 వస్తువులు. ఈ ఎన్ని వస్తువులు? ఒకటే కదా వస్తువు. 1/12 అంటే 1/4 అంటే ఇవి 3 వస్తువులు. ఈ 8 వస్తువుల్ని 26% లాభానికి అమ్మారంట. అవునా? దీన్ని 20% లాభానికి అమ్మారు. దీన్ని 40% నష్టానికి అమ్మారు. సో మనం ఇలా కూడా చేసి ఆన్సర్ తెచ్చుకోవచ్చండి. ఓకేనా? అంటే ఎంత కమ్మినట్టు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు డ్యూరింగ్ ఏ సేల్ ఆఫ్ ద గూడ్స్ సోల్డ్ ఎట్ 26% ప్రాఫిట్ అన్నారు. అంటే ఇది 120 రూపీస్ అని అనుకుందాం. అప్పుడు 120 రూపీస్ అని అనుకుంటే ఒక్కొక్కటి 120 అని అనుకుంటే అప్పుడు 8 మీద 26% ప్రాఫిట్, 1 మీద. ఇప్పుడు అందుకే చెప్పాను, ఇప్పుడు ఏంటి 1 మీద 20% అంటే మళ్ళీ అది డెసిమల్ పాయింట్స్లో వస్తుంది. అందుకని ఇక్కడ మనం 120 కనుక తీసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఏమవుతాయి? 80, 10, 30 అవుతుంది. అవునా? సో అప్పుడు మనం దాన్ని బట్టి కౌంట్ చేసుకోవచ్చు. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ని ఇలా చేసుకోవచ్చు. బట్ దానికంటే కూడా ఇదే మనకి ఈజీగా నాకైతే కనిపిస్తుంది. అవునా? సో సింపుల్గా ఏం లేదు, ఇది 2/3 వంతు కదా. 2/3 ఇంటూ ప్రాఫిట్ ఎంత అయితే ఆ ప్రాఫిట్ 26%. అలాగే ఇది ఎంత? 1/3 వంతు కదా, ఇంటూ 20%. అలాగా మిగిలిపోయింది 1/12 వంతు ఇంటూ 40%. ఓకేనా? సో ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. 1/4. ఇది ప్లస్, ఇది మైనస్. ఎందుకంటే ఈ రెండు ప్రాఫిట్లు, ఇది లాస్ కాబట్టి మైనస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 9 అని రమేష్ నాయక్ మాత్రం చెప్పారు. ఓకే, బేసిక్స్ నుంచి చెప్పండి అంటున్నారు. తప్పకుండా బేసిక్స్ కూడా సెపరేట్ వీడియోస్ అయితే చేద్దామండి కంపల్సరీగా. ఓకేనా? కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్ కూడా కంపల్సరీగా చెప్తాం. సిఐఎస్ఎఫ్ క్లాస్ అంటున్నారు. చూస్తానండి, త్వరలోనే ఏమైనా చూస్తాను పాసిబిలిటీ ఉంటే. అంటే ఎక్కువ వేకెన్సీస్ ఉంటే మనం చేయొచ్చండి. థర్డ్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయండి. A man covers a certain distance at a speed of 75 km/h in 8 hours. To cover the same distance in 6 hours, his speed needs to be. ఒక వ్యక్తి 75 కిలోమీటర్ల గంటకు వేగంతో 8 గంటల్లో ఒక నిర్దిష్ట దూరం ప్రయాణిస్తాడు. అదే దూరాన్ని 6 గంటల్లో ప్రయాణించాలంటే అతని వేగం ఎంత ఉండాలి అంటున్నారు. ఈజీ క్వశ్చనే కదా. 75 km/h గంటకు వెళ్తున్నాడు, 8 గంటలు పడుతుందంట. సో అంతే దూరాన్ని 6 గంటల్లో ఎంత స్పీడ్తో వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమి బ్యాలెన్స్ అవ్వాలి కదా, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే 75 × 8 = ఈ x × 6 అవ్వాలి. అంతేనా? సో డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. 3 టేబుల్లో 3 2s 2 1s 2 4s 25 × 4 = 100 km/h స్పీడ్తో వెళ్ళాలి. ఓకేనా? లేదు అంటే 8 × 75 డైరెక్ట్ చేసాను. 8 5s 40, 8 7s 56, అంటే 600 కిలోమీటర్స్ వెళ్ళాలి. 6 గంటల్లో 600 కిలోమీటర్స్ వెళ్ళాలంటే గంటకు 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకేనా? ఎలా చేసినా సరే అదే ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. వినోద్ కుమార్, సాయి కుమార్, సురేష్, మన్మద క్రియేషన్స్, వెరీ గుడ్ అండి. కేశవ్, శ్రీకాంత్, వెరీ వెరీ గుడ్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఒక సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఉందంట, రేడియస్ 12 cm,
దాన్ని మెల్ట్ చేశారంట, చేసి 27 ఐడెంటికల్ స్పియర్స్ని తీసుకొచ్చారంట. 12 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక ఘన లోహపు గోళాన్ని కరిగించి 27 ఒకే విధమైన చిన్న గోళాలుగా తిరిగి తయారు చేశారు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఒరిజినల్ స్పియర్ టు ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 6 స్మాల్ స్పియర్స్ సో ఫార్మ్డ్? అలా ఏర్పడిన 6 చిన్న గోళాల మొత్తం ఉపరితల వైశాల్యానికి మూలగోళ యొక్క ఉపరితల వైశాల్యానికి గల నిష్పత్తి చూసుకోండి. ఇది ఇక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి. అంటే ముందు ఆ మూలగోళ యొక్క ఉపరితల వైశాల్యం, దాని తర్వాత ఈస్టు చిన్న గోళాలు రావాలి. తెలుగులో క్వశ్చన్ తప్పు ఉంది, ఓకేనా? ఇది పైన, ఈ సెంటెన్స్ కింద ఉండాలి, ఓకేనా? జస్ట్ అంటే రేషియో అనేది తేడా వస్తుంది లేకపోతే. సరే, క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఒకే ఒక్క విషయం ఏం చేశారు, ఒక గోళం నుంచి, ఒక స్పియర్ నుంచి 27 స్పియర్స్ని పట్టుకొచ్చారు. దీని రేడియస్ ఎంత? 12 సెంటీమీటర్స్. అంటే ఒకటే సింపుల్ థింగ్, అంటే డైరెక్ట్గా చేయాలంటే ఇప్పుడు సరే నార్మల్గా ముందు చెప్తాను. 4/3 పై r³ ఉందండి. దీని నుంచి ఇప్పుడు ఇది పెద్ద గోళం, దీని నుంచి 27 గోళాలు పట్టుకొచ్చారు. ఇప్పుడు అంటే ఆ వాల్యూమ్ అనేది 4/3 పై r⁻�³ ఆ రేడియస్ ఒకటే కదా మారుతుంది. మిగతా ఫార్ములా, వాల్యూమ్ ఫార్ములా సేమే కదా. ఇప్పుడు మనకు సింపుల్గా చెప్పాలంటే ఈ 4/3 పై 4/3 క్యాన్సిల్ అయిపోద్ది. అంటే ముందే ఇది రాయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఈ r³ ఒక్కటి చూసుకుంటే చాలు. సింపుల్గా ఎప్పుడైతే r³ = 27 ఇంటూ r⁻³ అయిందో, ఈ 27 ఇక్కడ నెంబర్ని చూసిన వెంటనే మీకు అర్థం అవ్వాలి ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఇది 3³ అవుతుందా? అంటే ఈ 3 కిందకి ఇటుపక్క వెళ్ళి డివైడ్ చేస్తుంది దీన్ని. అంటే ఇక్కడ ఉన్న రేడియస్ ఎంత? 12 ఇచ్చారా? సో 12/3 అవుతుంది అనమాట కొత్త రేడియస్. కొత్తగా ఫార్మ్ అయిన దానికి రేడియస్ ఎంత అవుతుంది? చిన్న గోళాలకి 4 అవుతుంది అని మీరు ఇక్కడే అర్థం అయిపోవాలి క్లియర్గా. ఇక్కడ దాకా రావడం లేదు, క్వశ్చన్ చూసినట్టు అర్థం అవ్వాలి. ఇది ఎందుకంటే 12 సెంటీమీటర్లు, ఇదేమో 27 అని ఎప్పుడైతే ఇచ్చారో 27 అంటేనే 3³. సో ఆ 3 అటుపక్క వెళ్ళి 12ని డివైడ్ చేసి 4 సెంటీమీటర్ అవుతుంది చిన్న గోళం యొక్క రేడియస్ అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమడుగుతున్నారు? సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4πr². అంతేనా? 4πr² ఈజ్ టు ఇవి 6 స్మాల్ స్పియర్స్ అడుగుతున్నాడు. అంటే 6 × 4πr⁻². ఇది r1 అండి, 4 సెంటీమీటర్. సింపుల్ ఏముంది, ఇది కూడా మనం 4πr² అని వేయాల్సిన అవసరం ఉందా? ఈ 4π ఎలాగా క్యాన్సిల్ అయిపోద్ది కదా, ఓకేనా? సో ఇంకా మిగతాది వేసుకుందాం. 12 × 12 r² r12 కాబట్టి 6 × r⁻² ఎంత? 4 × 4. ఇంకేముంది? 6 1s 6 2s 4 1s 4 3s 2 1s 2 2s అంటే 3:2 అయింది. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు, ఓకేనా? 9th వన్ ఆప్షన్ 3. ఏంటి ఈరోజు ఎవరు ఆన్సర్ చేయట్లేదు సరిగ్గా? వై? ఎందువల్ల అండి? 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారేంటి? ఆన్సర్స్ చెప్పేవాళ్ళు కదా ఫాస్ట్గా, కరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చేవారు, రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు అండ్ వెరీ సైలెంట్గా ఉన్నారు. ఏమైంది ఈరోజు? ఫిఫ్త్ ఆన్సర్ చెప్పండి. సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అసలు. అంటే సాల్వ్ చేయడం అంటే కూర్చొని ఏమి sin A ఇప్పుడు a+b² a² + 2ab + b² అని వేయక్కర్లేదు. దాన్ని జస్ట్ ఫస్ట్ దీన్ని చూసామండి, దీన్ని నేను ఇలా చూశాను, ఓకేనా? అలాగే దీన్ని కూడా ఒకసారి ఇలా చూశాను. ఇక్కడేమో sin A ఉంది, ఇక్కడేమో cos A ఉంది, అవునా? అలా ఈ రెండింటిని చూస్తే sin A cos A అంట. ఇప్పుడు మనకేం తెలుసు? a² + 2ab
ప్లస్ బీ స్క్వేర్. ఆ ప్లస్ 2ab దగ్గర సైన్ ఏ కొసీకెంట్ ఏ రెండు క్యాన్సిల్ అయిపోతాయా? ఇప్పుడు 2ab 2 సైన్ ఏ కొసీకెంట్ ఏ ఈ రెండు ఒకదానికి ఒకటి రివర్సా? సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుందా? అలాగే కాస్ ఏ సీకెంట్ ఏ కూడా రివర్సా? ఆ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయి ఇక్కడో 2 వస్తుంది, ఇక్కడో 2 వస్తుందా? ఇంకా మిగిలిపోయింది ఏంటి? ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ కొసీకెంట్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడేమో కాస్ స్క్వేర్ ఏ సీకెంట్ స్క్వేర్ ఏ ఉంది. కానీ మనకు తెలుసా సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ అది 1 అని. అంటే ఇది 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 2 అంటే 5 ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ ఏ మిగిలింది, సీకెంట్ స్క్వేర్ ఏ మిగిలింది. సో అది ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ని కూడా అసలు మనం మిస్టేక్ అనేది చేయకూడదండి. చాలామంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయండి, ఓకేనా? ఓకే, ఒక మెయిన్ విషయం అండి, చూసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మన జీజేపీ తెలుగు అనే మన యాప్లోని కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఇస్తున్నాను. మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ కంప్లీట్ అన్ని టాపిక్స్ కూడా ఉంటాయండి. టోటల్ 150 hours ప్లస్ క్లాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనకు అన్ని టాపిక్స్ చెప్పేసి ఉన్నాయి. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా బోత్ మీడియంస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. 6 months వ్యాలిడిటీ, ఓన్లీ 500 rupees మాత్రమే అనమాట. వీటితో పాటు మనకు ఒక 10 ప్రీవియస్ పేపర్స్, 10 మోడల్ పేపర్స్ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూసుకొని వీటిని ఎగ్జామ్స్లా పెడతామన్నమాట, ప్రీవియస్ పేపర్స్ని. సో ఖచ్చితంగా కంపల్సరీగా మీకు హెల్ప్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి, ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ అయితే ఇందాక క్వశ్చన్ గణపతి గారు కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూడండి, వీటిని చూసి భయపడద్దు. ఈక్వేషన్స్ని చూసి దీని వాల్యూ p అయితే p² - 1 ఎంత అని అడుగుతున్నారు. వీటిని చూసి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అసలు యాక్చువల్లీ వీటిని ఏంటి అసలు ఏదో రాయకుండానే క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే చూడండి, ఇంత చిన్న ఆన్సర్ ఉందా అంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా క్యాన్సిల్ అయితేనే కదా ఇలాంటి ఆన్సర్ రాగలదు. అది కూడా p² - 1 అంట ఇది, అవునా? యాక్చువల్లీ మీరు క్లియర్గా చూసిన ఆప్షన్స్ని చూసిన ఫస్ట్ థింగ్ అయితే ఈ రెండు అయితే కాదు అన్న విషయం అయితే మీకు అర్థమైపోద్ది, ఓకేనా? ఈ రెండు అనేది కాదని అర్థం. ఎందుకు? ఇప్పుడు p² - 1 ఇచ్చారు. అప్పుడు p² ఎంత అవుతుంది? ఆ 1 ఇటుపక్క వచ్చి దీనికి యాడ్ అవుతుంది, +1 +1 +1 +1 అవుతుంది. అంటే ఇక్కడేమో ఎండింగ్లో 11 వస్తుంది. అసలు p²కి 11 ఎందుకు వస్తుంది ఎండింగ్లో? రాదు కదా. 9 వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. అంటే ఇక్కడ x-3 p వాల్యూ x -3 కానీ x+3 x+3 కానీ x-3 కానీ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది అన్న విషయం అర్థమైంది మీకు. ఒకవేళ ఎగ్జామ్లో ఎలాంటి టైం లేనప్పుడు అనుకోండి, మీరు టైం ఇంక లేదు, ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒకటి, 2 ఆన్సర్లు ఏదో ఒకటి రైట్ అని తెలుసు, ఏదో ఒకటి పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు అలాంటి ఛాన్సెస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? సరే, సో ఇప్పుడు దీని ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం డినామినేటర్లో అన్నిటినీ క్యాన్సిల్ చేయడానికి మనం ట్రై చేసుకోవాలి. ముందు ఇప్పుడు ఇక్కడ చూడండి, x⁴ - 8x అని ఉంది. అంటే ఇక్కడ x కామన్ తీయచ్చు కదా. సో x కామన్, సర్లేండి నీట్గా రాస్తాను. ఇక్కడ x కామన్ తీసాను అనుకోండి, అప్పుడు x³ - 8 మిగులుతుంది, ఓకేనా? అలాగే ఇంటూ ఇది 2x - 1, అలాగే ఇది x² - 9 అంటే x+3 ఇంటూ x - 3 కింద మార్చుకోవచ్చా? దీన్ని ఇలా మార్చుకున్నాను. డివైడెడ్ బై, ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, 2x² + 5x - 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? క్లియర్గా డివైడ్ చేసేద్దాం, అవునా? సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ -3 ఎంత? -6. -6కి 5 వచ్చేలా రాయాలి. ఎలా రాస్తాం? -6 కంటే మల్టిప్లై చేస్తే, కాబట్టి 6 ఇంటూ -1 కదా, అవునా? సో 6 ఇంటూ -1 అంటే దీని రూట్స్ ఏమవుతాయి? -6 1 అవుతాయి. కానీ డివైడెడ్ బై 2 అనేది ఒకటి ఉంది, అంటే ఇదేమో -3 అవుతుంది, ఇదేమో 1/2 అవుతుంది. సో రూట్స్ తెలిసినప్పుడు ఆ ఈక్వేషన్ ఎలా రాస్తాం?
ఇక్కడ -3 ఫైనల్గా రూట్ అంటే ఇదేమవుతుంది అప్పుడు x+3 అవుతుంది. అండ్ 1/2 అంటే చూసుకోండి, 1/2 అంటే ఏమవుతుంది అప్పుడు 2x+1 అవుతుంది, సారీ 2x - 1 అవుతుంది. చూసుకోండి, ఇది ఖచ్చితంగా తెలియాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి కూడా మనకు తెలిస్తేనే దీన్ని కూడా ఆన్సర్ చేయగలం, లేకపోతే ఆన్సర్ చేయలేం. ఇదేముంటుంది ఫైనల్గా x² + 2x + 4 ఉంది, డివైడెడ్ బై ఇక్కడ ఏముంది ఇంకా x² - 2x అంటే x కామన్ తీద్దాం, x - 2 అయింది. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, 2x - 1 2x - 1 క్యాన్సిలా, ఓకేనా. x+3 క్యాన్సిల్ అయిందా, ఓకేనా. ఈ x క్యాన్సిల్ చూసుకొని అన్ని మల్టిప్లికేషన్ ఉంది, అందుకని క్యాన్సిల్ చేయగలుగుతున్నాం. ఈ x³ - 8ని చూస్తే a³ - b³ ఫార్మ్లో ఉందా, అంటే a - b ఇంటూ a² + ab + b² దీన్ని. సో ఇక్కడ చూడండి x - 2 క్యాన్సిల్ అయిందా, సేమ్ ఈ x² + 2x + 4 x² + 2x + 4 క్యాన్సిల్ అయిపోయిందా, అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలింది ఏంటి x - 3 మాత్రమే మిగిలింది. దీన్ని స్క్వేర్ చేయమంటున్నారు, p² అంటే ఏమవుతుంది x² - 6x + 9 -1 చేయమన్నారు, -1. సో అంటే ఆటోమేటిక్గా ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా. చూసుకోండి, దీన్ని ఖచ్చితంగా ఇలా రాసి చెయ్యాలి అని ఏం లేదు, మీరు ప్రాపర్గా ఆలోచించి ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా x కామన్ కనిపిస్తుంది, ఇక్కడ x కామన్ కనిపిస్తుంది, అది క్యాన్సిల్ చేస్తాం. x³ - 8 అంటే a³ - b³. సో a - b ఇంటూ అనగానే ఇక్కడ ఉన్న x - 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఆ మిగతాది ఇక్కడ కనిపిస్తుంది, ఇది క్యాన్సిల్ అయిపోద్ది, ఇది పోయింది, ఇప్పుడు ఇది పోయింది. అలా ఇది x+3 ఇంటూ x - 3, దీన్ని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అర్థం అవుతుంది చేసుకుంటే ఇది క్లియర్గా అర్థం అవుతుంది. ఏంటి 2x - 1 ఇంటూ x+3 అనే విషయం అర్థం అవుతుంది. ఇక్కడ x+3 ఉంది, అది క్యాన్సిల్ అయిపోద్ది, ఆ 2x - 1 క్యాన్సిల్ అయిపోద్ది. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అయ్యన్నీ క్లియర్గా కనిపిస్తాయి అనమాట, ఓకేనా. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, గణేష్ కరెక్ట్గా చెప్పారు, సాయి కుమార్ కరెక్ట్గా చెప్పారు, హరీష్, రమేష్ నాయక్, జవహర్ క్రియేషన్, వెరీ వెరీ గుడ్. 25 గ్రాముల్ని కిలోగ్రాముల్లోకి మార్చమంటున్నారండి, ఫ్రాక్షన్లోకి మార్చమంటున్నారు. ఎంత 25 గ్రామ్స్, 1 కిలోగ్రామ్ ఎంత 1000 గ్రామ్స్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా కేజీలోకి మారుస్తున్నాం, అంటే డివైడెడ్ బై 1000 చేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది 25 1s 25, 4s 100 కదా, ఇంకో 0 ఉంది, సో 1/40 కేజీ, ఓకేనా. ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, రాజు కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ శ్రవంతి, గణపతి, శ్రావణి, పిఎస్పికే, వెరీ గుడ్ అండి. 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి, చూద్దాం ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. ఈజీగా సాల్వ్ చేయొచ్చు, లెట్ us see. సార్ 6th క్వశ్చన్ x వాల్యూ ఏమైనా తీసుకోవచ్చా? x వాల్యూ ఏమైనా తీసుకోవచ్చండి, హ్యాపీగా తీసుకోవచ్చు. 0 తీసుకోవచ్చు, 0 తీసుకోవద్దు. ఎక్స్ని క్యాన్సిల్ చేసి, ఇప్పుడు ఇక్కడ x ఉంది కదా, x కామన్ తీసామా ఇక్కడ, ఆ ఎక్స్ని క్యాన్సిల్ చేసిన తర్వాత 0 తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలా కూడా చేయొచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ఓకే, 8th క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్లియర్గా ఆప్షన్స్ చూడండి, అన్నీ కూడా 4 ఉందా, అంటే ఈ 4ని పక్కన పెడేద్దాం. 4 + 0.567 బార్, అంతేనా. సో ఎప్పుడు కూడా ఏంటి, ఇక్కడ ఉన్న పార్ట్తో మనకు పని లేదు, సో అది దాన్ని పక్కన పెడేద్దాం. దీన్ని మాత్రం కనుక్కుందాం చాలు, లాస్ట్లో 4 దానికి ముందు అటాచ్ చేస్తాం, ఓకేనా. సో 0.567 బార్ అంటే ఎంత వాల్యూ, ఏం చేయాలి, 567లోంచి ఏం చేయాలి, ఆ 5ని తీసేయాలి, అంతేనా. 567లోంచి 5ని తీసేయాలి, అంటే ఎంత 562 అవుతుంది, 562 అవుతుంది. డివైడెడ్ బై
బార్ ఎన్ని డిజిట్స్కి ఉంది, రెండిటికి ఉంది. సో 2 9లు. డెసిమల్ పాయింట్ అది బార్ లేనివి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో 1 0. సో దీన్ని సింపుల్గా 562 అండి 9గా. ఓకే, క్యాన్సిల్ చేసుకుందాం. 6 5 11 12 13. ఓకే, 3తో కూడా అవ్వట్లేదు. 2తో అయితే అవుతుందిగా. 2తో 281. ఇది మనం చూసుకుని 2 4s 2 9s 2 5s 281/495 వచ్చింది. సో క్లియర్గా ఇక్కడే ఉంది ఆప్షన్ 3లో 281/495. ఓకేనా? సో నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, గణపతి గారు కరెక్ట్గా చెప్పారు. సాయి కుమార్, హరీష్, వైద్య, శ్రీకృష్ణ, వినోద్ కుమార్, వెరీ గుడ్ అండి. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎక్స్ అనేది ఉందంటే ఒక గ్రేటెస్ట్ నెంబర్. 7072ని 8505ని 9925ని డివైడ్ చేసినప్పుడు 22 45 55 రిమైండర్ ఇస్తుందంట. అలా అయితే సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎక్స్ అన్నారు. ఎక్స్ ఎంత అని అడగట్లే, ఆ ఎక్స్లో ఉన్న డిజిట్స్ అన్నీ కలిపితే ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో క్లియర్గా చూస్తే ఫస్ట్ థింగ్ ఇవి రిమైండర్స్ ఉండాలంటున్నారు. సో అప్పుడు ఏం చేయాలి, దీంట్లోంచి వీటిని తీసేయాలా? అంటే 7072లోంచి 22ని తీసేయండి, అంటే 7050. 8505లోంచి 45 తీసేయండి. 5 తీస్తే 8500, 40 తీస్తే 8460. అలాగే 9925లోంచి 55 తీసేయండి. 25 తీస్తే 9900 కదా, ఇంకొక 30 తీసేయండి, 9870. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ ఎక్స్ అనే నెంబరు గ్రేటెస్ట్ నెంబర్ అయి ఉండాలి, ఈ మూడింటిని డివైడ్ చేయాలి. ఎప్పుడైతే రిమైండర్స్ తీస్తామో ఈ 3 నెంబర్స్ని ఆ ఎక్స్ డివైడ్ చేయాలి. అంటే ఎక్స్ అనేది ఏమవ్వాలి, హెచ్సిఎఫ్ అవ్వాలి. ఓకేనా? ఎక్స్ అనేది ఏమవ్వాలి, ఈ మూడిటికి హెచ్సిఎఫ్ అవ్వాలి. సో ఎప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజీ వేస్లో చూసుకుంటే డిఫరెన్స్ చూసుకుంటామండి. డిఫరెన్స్ చూసుకుంటాం. ఓకేనా? డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ, ఇది 70లోంచి 60 తీస్తే 10, 98లోంచి 84 తీస్తే 1410 ఉంది. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్, ఇక్కడ కూడా సేమ్ అంతే 1410 ఉంది. అవునా? సో ఎప్పుడైతే డిఫరెన్స్ 1410 వచ్చిందో ఇది కనుక డివిజిబుల్ అవుతుందా అని చూడాలి. రెండు 1410 వచ్చాయి, వేరు వేరు ఏం రాలే. 1410 డివిజిబుల్ అవుతుందా? 1410 ఎన్ని టైమ్స్ ఉంది క్లియర్గా చూడండి. 1410 5 టైమ్స్ ఉంది. ఇది 6 టైమ్స్ ఉంది, ఇది 7 టైమ్స్ ఉంది. సో క్లియర్గా 1410 అనేది మూడింటిని డివైడ్ చేస్తుంది. అవునా? సో ఏమవుతుంది, హెచ్సిఎఫ్ 1410 అవుతుంది. సో మొత్తం యాడ్ చేయండి డిజిట్స్, 1 + 4 + 1 6 అవుతుంది అనమాట. ఓకేనా? సో ఆన్సర్ 6 అవుతుంది. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, గణపతి, జవహర్, గణేష్, అనిల్ కుమార్, భాను, పార్వతి, చందు, రాహుల్ నాయక్, గేమ్ బాయ్, వెరీ గుడ్ అండి. టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక షాప్ కీపర్ ఉన్నారంట, ఈ ఫాలోయింగ్ స్కీమ్స్ ఇస్తే. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం చూసాం కదా, లాస్ట్ వీడియోలోనూ ఆ ముందు వీడియోలోనూ చూసినట్టున్నాం. మార్కెట్ ప్రైస్ మొత్తం సేమే అంట. ఓకేనా? ప్రకటన ధర అనేది సేమ్, ఈ డిస్కౌంట్లు ఇస్తున్నారు. అప్పుడు ఏది బెటరు ఎప్పుడు అంటున్నారు, 10 టాయ్స్ కొంటున్నప్పుడు, 10 బొమ్మలు కొనాలనుకుంటున్నప్పుడు ఏది బెటర్ డిస్కౌంట్ అని అడుగుతున్నారు. ఏది
బెస్ట్ డిస్కౌంట్ అని అడుగుతున్నారు. అంటే బెస్ట్ డిస్కౌంట్ అంటే ఎక్కువ డిస్కౌంట్ కావాలి మనకి, ఎక్కువ డిస్కౌంట్ అనేది కావాలి మనకి. అది ఎక్కడ మనకి దొరుకుతుంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ 10 టాయ్స్ అన్నారు కదా. సో 10 టాయ్స్కి ఇప్పుడు చూడండి, 10 టాయ్స్ కొంటే 2 టాయ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారట. అంటే అర్థం ఏంటి? ఆన్ బయింగ్ 10 టాయ్స్ దే ఆర్ గివింగ్ 2. 10 కొంటే 2 ఫ్రీగా ఇస్తున్నారంటే మొత్తం 12కి 2 ఫ్రీగా ఇస్తున్నారు అని అర్థం. సో అంటే 2 1s 2 6 అంటే 1/6 అంటే చాలా తక్కువ, 16% ఉంది. కానీ ఆల్రెడీ ఇక్కడ ఈ పైన పర్సెంటేజ్ చూడండి, 12 15 అంటే అది 27 దగ్గరలో ఉంది. ఇది కూడా 27 దగ్గరలోనే ఉంది. ఇది చూడండి ఆప్షన్ సి, 40% డిస్కౌంట్ అని ఫస్ట్ 3 టాయ్స్, 15% డిస్కౌంట్ అని ఈచ్ టాయ్ దేర్ ఆన్ అంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ 3 టాయ్స్కి బాగా అబ్జర్వ్, మొదటి 3 టాయ్స్కి ఏమో 40% అంట, మిగతా 7 టాయ్స్కి 15% అంట. ఇప్పుడు యావరేజ్గా చూసుకుంటే ఇది ఎంత ఎక్కువ ఉంది? 325 ఎక్కువ ఉన్నాయి. అంటే 75 మొత్తం 10తో డివైడ్ చేయండి. 10తో డివైడ్ చేస్తే 7.5 అంటే 22.5 అవుతుంది ఓవరాల్గా పర్సంటేజ్. చూసుకోండి వెయిటెడ్ యావరేజ్లో ఇప్పుడు చేశాను, ఓకేనా? సో 22.5% అంటే అది కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఇది 27 దగ్గరలో ఉన్నాయి ఈ రెండు కూడా. సో ఇది కూడా కాదు, సిడి కాదు. సో ఏ కానీ బి కానీ అని అర్థమైంది. జస్ట్ ఒక్క విషయం, రెండిట్లో 15% అనేది కామన్గా ఉంది. ఇంక ఈ రెండింటిని చూసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదేమో 12%, ఇదెంత? 10% 2% అన్నాడు. మనకు తెలుసు కదా, ఫార్ములా ఉంది కదా, x + y + xy/100. కానీ ఈ ప్లేస్లో ఏంటి? -10 -2 ప్లస్ -10 × -2 అని పోతే అది ప్లస్ అయిపోద్ది, +20/100. అంటే -12 కంటే కొంచెం తగ్గుతుంది. ఇది తగ్గిందా? క్లియర్గా తగ్గుతుంది, 0.2 తగ్గింది. సో ఆప్షన్ ఏనే బెటర్ అని చెప్పచ్చా క్లియర్గా? సో ఆప్షన్ ఏ ఈజ్ ది బెటర్ అనమాట. సో ఏంటి, జస్ట్ మనం మిగతా వాటిని కంపేర్ చేస్తాం. సిడి అయితే చాలా తక్కువ ఉన్నాయి, కానీ ఏబి మాత్రమే పక్కపక్కన ఉన్నాయి, 27కి దగ్గరలో ఉన్నాయి ఏబి మాత్రమే. 15% ఎలాగా కామన్గా ఉంది, మిగతా దాన్ని కంపేర్ చేసుకుంటే చాలు. ఇది 12% వెరీ గుడ్, కానీ ఇది 10 + 2 అక్కడ మైనస్ అవుతుంది, తెలుసు కదా మీకు. x + y + xy/100లో ఇవి మైనస్లు, డిస్కౌంట్లు కాబట్టి ఈ రెండు మైనస్లు, లాస్ట్ ప్లస్ అవుతుంది. అంటే కొంత తగ్గుతుంది 12 కంటే, ఓకేనా? సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 12th క్వశ్చన్ ఆప్షన్ 3. సో 10th క్వశ్చన్ ఆప్షన్ 3. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు? శ్రీకృష్ణ కరెక్ట్గా చెప్పారు, వెంకటేష్, కోటేశ్వరరావు, శివశంకర్, వినోద్ కుమార్, వెరీ గుడ్. 2020ది ఓబీసీ ఉంది అన్నారు. యాక్చువల్లీ ఏదో అక్కడ ఒకసారి ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఓబీసీ గురించి. ఓబీసీ సర్టిఫికేట్ ఏదో లిమిట్ ఇచ్చినట్టున్నారండి, ఒకసారి నోటిఫికేషన్ చూస్తే తెలుస్తుంది. ఈ లోపు ఉండాలని, ఎంతవరకు ఉండాలన్నో ఏదో ఇంటిమేట్ చేసినట్టున్నారు, ఒక డేట్ ఏదో. ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు చెప్పండి, హెల్ప్ చేయండి. ఎవరో కొంతమంది డౌట్స్ అడుగుతారు, వాటికి మీరు చెప్పాలి. ద సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ 77 meters and 50 meters లాంగ్. ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ సర్క్యులర్ ఫీల్డ్. అలా అయితే పెరిమీటర్ ఆఫ్ ది సర్క్యులర్ ఫీల్డ్ ఎంత అంటున్నారు. దీర్ఘ చతురస్రాకార క్షేత్రం యొక్క భుజాలు ఇచ్చారు, ఓకేనా? దీని వైశాల్యం వృత్తాకార క్షేత్ర వైశాల్యానికి సమానం అన్నారు. వైశాల్యాలు ఏరియాస్ ఈక్వల్ అని చెప్పారండి. ఏరియా రెక్టాంగిల్ ఏరియా అవుతుంది లెంత్ ఇంటూ బ్రెత్ కదా, అంటే 77 × 50 దేనికి ఈక్వల్? πr² అంటే 22/7 r². ఆ r² మనం ఇప్పుడు కనుక్కోవాలి, అంతేనా? అప్పుడు r కనుక్కుంటే పెరిమీటర్ వెంటనే కనుక్కోవచ్చు. సో క్యాన్సిల్ చేద్దాం. 11 2s 11 7s 2 1s 2 25s. ఈ 7 అటుపక్క పంపించేస్తే ఇటుపక్క 7 వచ్చేస్తుంది, ఇంకెక్కడ ఉండదు 7. సో 2 7లు 2 5లు ఉన్నాయి, అంటే ఒక 7 ఒక 5 వచ్చేస్తుంది బయటికి. సో r = 7 × 5 35. సో 35 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? పెరిమీటర్ కనుక్కోవాలి. 2πr 2 ×
పై అంటే 22/7 ఇంటూ 35, 7 1 7 5, 2 ఇంటూ 5 10 కదా, 10 ఇంటూ 22 220. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 11th వన్ ఆప్షన్ 1 వెరీ గుడ్. గణపతి, నవీన్, గణేష్ వెరీ గుడ్ అండి. అవును కావాలి అంటున్నారు, అంటే ఏ డేట్ ఏమైనా ఇచ్చారా మనకు అక్కడ? ఓబీసీ సర్టిఫికేట్ లాస్ట్ ఈ డేట్ లోపు, ఈ డేట్ తర్వాత డేటే ఉండాలని ఏమైనా మెన్షన్ చేశారా? లాస్ట్ 4 ఇయర్స్లో రెన్యువల్ చేసుకొని ఉండాలి, చేసింది ఉండాలి. ఒకసారి నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లియర్గా చూడండి, ఓకేనా? ఓబీసీ సర్టిఫికేట్ కూడా వ్యాలిడిటీ అనేది కూడా ఉంటుంది అనుకుంటా కదా. 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. At what rate per annum of simple interest will a sum of rupees 7,500 becomes in 7 years అంటున్నారు. 7,500కు 7 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ 9,250 వార్షిక రేటు ఎంత అంటున్నారు. సో 7,500 అంట 9,250 అయిందంట 7 ఇయర్స్లో. అలా అయితే ఎంత ఇంట్రెస్ట్ రేట్ అని అడుగుతున్నారు. సో దీన్ని చాలా వేస్లో మనం సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం రేషియో కనుక్కున్నాం అనుకోండి, అంటే ఎంత ఉండేది ఎంత అయ్యింది అనేది కనుక్కున్నా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఆ 7 ఇయర్స్కి ఎంత పర్సంటేజ్ పెరిగిందో తెలుసుకుంటే 1 ఇయర్కి పర్సంటేజ్ క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ చేసా, 25 టేబుల్లో క్లియర్గా పోతుంది కదా, అవునా? 25 3s ఇది 30 టైమ్స్, ఇదేమో 25 40s 1000 కదా, అంటే ఒక 75 తగ్గిందంటే ఒక 3 తగ్గించండి అంటే 37. సో 30:37 అంటే 30 ఉండేది 37 అయ్యిందని అర్థం, అవునా? అంటే ఎంత పెరిగింది? 7 పెరిగింది ఫర్ 30. ఎన్ని ఇయర్స్కి? 7 ఇయర్స్కి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సేమ్ కదా ఉంటుంది, అంటే 1 ఇయర్కి 1 పెరుగుతుంది బై 30. 1/30 అంటే 3 1/3%. ఓకేనా? ఓకే, సో అందరూ ఇదే చేశారని అనుకుంటున్నా. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, 3 ఇయర్స్ వ్యాలిడిటీ అంటున్నారు ఓబీసీకి. ఓబీసీ సర్టిఫికెట్కి ఐ మీన్. ఈ మంత్స్ 22 లోపు సర్టిఫికెట్ కావాలి. సో ఫిబ్రవరి 22 లోపే డేట్తో ఉన్న సర్టిఫికెట్ కావాలి అంటున్నారా? సరే ఒకసారి నోటిఫికేషన్ చూడండి క్లియర్గా ప్రవళిక గారు, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, థర్డ్ ప్రపోర్షనల్ అడిగారు కదా, థర్డ్ ప్రపోర్షనల్. సో ఏంటి? 18/72 = 72 ఈ థర్డ్ ప్రపోర్షన్ని ఎక్స్ అని అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 18/72 థర్డ్ ప్రపోర్షనల్ ఎక్స్ అని అనుకుంటే ఏమవుతుంది? అప్పుడు 18/72 = 72/x అవుతుంది. సో క్యాన్సిల్ చేయండి, 18 1s 18 4s. సో ఎక్స్ ఎంత అవుతుంది? 72 × 4 అంటే 288. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. లక్ష్మణ్ కుమార్, శైలజ, నవీన్, రాజశేఖర్, గేమ్ బాయ్, రాజు, క్రిష్, సాయి కుమార్ వెరీ గుడ్ అండి. ఫోర్టీన్త్ క్వశ్చన్ క్లియర్గా చూస్తే ఈజీ క్వశ్చన్ లా కనిపిస్తుందా? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇచ్చారు, 80 సెకండ్లో పోల్ని క్రాస్ చేస్తుంది అంటే ఒక స్తంభాన్ని, అంటే దాని లెంత్ని క్రాస్ చేస్తుందని దాని అర్థం. సో 36 km/h ఇచ్చారు కాబట్టి దీన్ని మీటర్/సెకండ్లోకి మారుద్దామా? మీటర్/సెకండ్లోకి. సో 18 1s 18 2s అంటే 10 మీటర్లు ఒక సెకండ్కి వెళ్తుంది. 80 సెకండ్లో ఎంత వెళ్తుంది? ఒక సెకండ్కి 10 మీటర్లు, 80 సెకండ్లకి 800 మీటర్లు. అదే కదా ట్రైన్ పొడవు అవుతుంది. ఓకేనా?
వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇది ఇంకా ఈజీ క్వశ్చన్ వచ్చింది. ఆప్షన్ 1 ఇందాక ఆప్షన్ 4 అండి. నవీన్ కరెక్ట్గా చెప్పారు, జగదీష్, రమావతు, వినోద్ కుమార్, గేమ్ బాయ్, వెరీ గుడ్. ఇది ఇంకా ఈజీ క్వశ్చన్ కదా. స్ట్రైట్ యాంగిల్ ఏంటి అన్నారు. స్ట్రైట్ యాంగిల్ ఏంటి? 180 డిగ్రీస్, 180 డిగ్రీలు. సరే, 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. 180 డిగ్రీస్, వెరీ గుడ్. 16th క్వశ్చన్. ఇక్కడ యాక్చువల్లీ ఏం అడుగుతున్నారు మనల్ని చూడండి. ఇన్కమ్స్ రేషియో ఇచ్చారండి, వాళ్ళు ఆదాయాల నిష్పత్తి ఇచ్చారు, వాళ్ళు ఎంతెంత ఖర్చు పెడతారని రాశారు, వారి ఖర్చుల నిష్పత్తి ఇచ్చారండి, ఎక్స్పెండిచర్స్ రేషియో ఇచ్చారు, అవునా. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అంటున్నారు ఇద్దరిది కలిపి. ఇప్పుడు ఎప్పుడైతే రేషియో ఇచ్చారో 17:2 అని, టోటల్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? వీళ్ళది 17 యూనిట్స్, వీళ్ళది 12 యూనిట్స్, అంటే టోటల్ 29 యూనిట్స్ అవుతుందా? సో ఆ 29తో డివైడ్ అవ్వాలా ఖచ్చితంగా ఉన్న నెంబర్. 93, 75, 81, 87 ఏది డివిజిబుల్ అవుతుంది? 23తో, 29తో. క్లియర్గా 29 3s are 87 కదా. సో క్లియర్లీ ఆప్షన్ 4 ఆన్సర్ అని చెప్పొచ్చా? అవునా? లేదు అంటే ఒకవేళ కనుక ఇక్కడ 29తో డివిజిబుల్ అయ్యే వేరేవి కూడా ఉండుంటే మనం అప్పుడు నార్మల్ వేలో ఆన్సర్ చేసి ఉంటాం. బట్ ఈ క్వశ్చన్కి అయితే మనం ఈజీగా చేయాలంటే ఇదే ఈజీ మెథడ్. ఓకేనా అండి? సరే, లాస్ట్లో నార్మల్గా కూడా ఎలా చేయాలో చూద్దాం. 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. Sum of the ages of 6 children born at 6 intervals of 2 years each is 42 years అన్నారు. ఏజ్ ఆఫ్ ది ఎల్డెస్ట్ చైల్డ్ అంత. 2 సంవత్సరాల వ్యవధిలో జన్మించిన 6 మంది పిల్లల వయస్సుల మొత్తం 42 సంవత్సరాలంట. చూసుకోండి, అంటే ప్రతి 2 ఇయర్స్కి ఒక పిల్లాడు వస్తున్నాడు అనమాట. ఓకేనా? అలా అయితే అతి పెద్ద పిల్లవాడి వయస్సు ఎంత అని అడుగుతున్నారు. అతి పెద్ద పిల్లవాడి వయస్సు ఎంత అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, 6 ఏజ్ కలిపిచ్చారు కదా. మనకి యావరేజెస్ కాన్సెప్ట్ అనేది కూడా ఇక్కడ అప్లై చేసాం అనుకోండి, చాలా ఈజీ అయిపోద్ది. ఎందుకు? 6 కలిపి ఏజ్ ఇది 42, అంటే డివైడెడ్ బై 6 వేస్తే యావరేజ్ ఏజ్ ఏమవుతుంది? 7 అవుతుంది. అవునా? యావరేజ్ ఏజ్ ఏమవుతుంది? 7 అవుతుంది. సో అంటే 7 అనేది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. అవునా? ఇప్పుడు మొత్తం 6 మెంబర్స్ అన్నారండి, అంటే 1 2 3 ఇటు ముగ్గురు ఉంటారు, 1 2 3 ఇటు ముగ్గురు ఉంటారు, ఈ మధ్యలోది 7 అనమాట. అంటే ఆటోమేటిక్ ఇటు పక్కది ఏమవుతుంది? 8 10 12 2 ఇయర్స్ కదా. అంటే ఇటు పక్క 6 4 2. మీకు అర్థం అవ్వడానికి అని చెప్తున్నా. ఇక్కడ హైయెస్ట్ అడిగారు 12 అని ఆన్సర్ పెట్టేస్తాం మనం. కానీ యావరేజ్ ఏంటి? +2 +2 +2 సమానంగా పెరుగుతున్నప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఏదైతే ఉంటుందో అది యావరేజ్. సెంటర్లో ఏ నెంబర్ లేదు కదా. ఇక్కడ ఈ 2 నెంబర్స్ ఉన్నాయి, 6 8 ఉన్నాయి. కాబట్టి 6 8కి సెంటర్లో ఏముంది? 7 ఉంది. సో 7 యావరేజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఇలా రాసుకున్నాం. సింపుల్గా ఏం చెప్పొచ్చు అప్పుడు? 12 అని చెప్పొచ్చు, 12 సంవత్సరాలు అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. Seventeenth one is option 2.
శ్రీకృష్ణ కరెక్ట్గా చెప్పారు. సాయి కుమార్, ఎస్, అది యాక్చువల్లీ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయాలండి. ఇప్పుడు అసలు ఇది కూడా ఇక్కడ ఇలా రాయం మనం, ఇలా అసలు రాయం మనం. 42 చూసాం అంటే 7 యావరేజ్ అని అర్థమైంది. అంటే తర్వాత నెంబర్స్ 8, 10, 12 ఉంటాయని మైండ్లోని క్యాలిక్యులేట్ చేసి 12 ఇలా టిక్ పెట్టాలి అంతే. ట్వెల్వ్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎయిట్ ఓ క్లాక్ రీజనింగ్ ఉంటుందండి. ఎస్, ఓకే. సో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. క్వశ్చన్ ఏమంటున్నారు, నందన్ దగ్గర కొన్ని మార్బుల్స్ ఉన్నాయంట, రంగురాళ్ళు ఉన్నాయంట. అలా అయితే 15 మందికి సమానంగా పంచినప్పుడు అంట 2 మార్బుల్స్ మిగిలిపోతున్నాయంట. 15 మందికి పిల్లలకి సమానంగా పంచితే 2 రంగురాళ్ళు మిగులుతున్నాయంట. ఒకవేళ 24 మందికి లేదా 32 మందికి పంచినప్పుడు 11 అలాగే 19 మార్బుల్స్ అయితే మిగులుతున్నాయంట, 11 and 19. అలా అయితే అలాగే 31 మందికి 31 మెంబర్స్కి పంచితే సమానంగా అయిపోతున్నాయంటే ఏం మిగలట్లేదంట. ఓకేనా, నో మార్బుల్ వాజ్ లెఫ్ట్ 31తో 31 మెంబర్స్కి డివైడ్ చేసినప్పుడు. అలా అయితే ఎన్ని ఉన్నాయి అతని దగ్గర మార్బుల్స్ ఎన్ని ఉన్నాయో అది ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ మధ్యలో ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకేనా, ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ మధ్యలో అది ఉంటుంది అని అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి, కొంచెం జాగ్రత్తగా చూడాలి ఈ క్వశ్చన్. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఇండైరెక్ట్గా మనకి ఏం చెప్తున్నారు, ఇప్పుడు 15 మందికి పంచారంటే ఆ నెంబర్ని 15తో డివైడ్ చేసినప్పుడు 2 రిమైండర్ వస్తుంది అంటున్నారు. అలాగే 24తో డివైడ్ చేసినప్పుడు 24 మందికి పంచడం అంటే 24తో డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది రిమైండర్ అంటున్నారు, 11 రిమైండర్ వస్తుంది అంటున్నారు. అలాగే 32తో డివైడ్ చేసినప్పుడు 19 రిమైండర్ వస్తుంది అంటున్నారు. అలాగే 31తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వస్తుంది. అంటే 31తో అయితే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, అందుకే దీన్ని పక్కన ఉంచుతాం. సో ఈ మూడింటితో డివైడ్ చేసినప్పుడు ఇవి వచ్చే రిమైండర్స్. ఇప్పుడు దీనిలోంచి దీని మధ్య డిఫరెన్స్ చూడండి, ఇది ఎంత వస్తుంది డిఫరెన్స్, 13. ఇది ఎంత వచ్చింది డిఫరెన్స్, ఇది కూడా 13. ఇది ఎంత వచ్చింది డిఫరెన్స్, ఇది కూడా 13 వచ్చింది డిఫరెన్స్. ఎప్పుడు కూడా సేమే వస్తుంది అనమాట డిఫరెన్స్. ఓకేనా, ఈ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా ఏమొస్తుంది, సేమే వస్తుంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు అంటే వీటికి మూడిటికి ఎల్సిఎం కనుక్కొని, ఒకవేళ ఈ 31తో డివిజిబుల్ అవుతుందని ఇవ్వకపోయి ఉంటే మూడిటికి ఎల్సిఎం కనుక్కొని ఈ 13ని తీస్తాం అనుకోండి, సరిపోయి ఉండేది ఆ నెంబర్. కానీ ఇక్కడ 31తో డివిజిబుల్ అవుతుంది అనేది కూడా ఒకటి మెన్షన్ చేశారు. సో ముందైతే మనం 15కి 24కి 32కి ఎల్సిఎం తీసుకొని కనుక్కుందాం ఎంత అనేది. ఓకేనా, సో 15, 24, 32 ఎల్సిఎం తీసుకుంటే మనకి ఇక్కడ 3 టేబుల్లో పోతుందా, 3 5s, 3 8s, 32 అయితే పోవట్లేదు. 8 టేబుల్లో పోతుంది ఇక్కడ, 5 1s, 8 4s. సో 5 4s 20, 8 into 3 24, 24 into 20 అంటే 480 వచ్చిందండి. 480 వచ్చింది. యాక్చువల్గా అయి ఉంటే ఓన్లీ 3 ఇచ్చుంటాయి, 31 ఇవ్వకుండా 3 ఇచ్చుంటే 480 - 13 చేసి ఆ నెంబర్ పెట్టింది. కానీ ఇక్కడ 31 కూడా ఉంది, అంటే ఆ నెంబరు 31తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో ఇప్పుడు 480 ఇంటూ కే అంటే కే టైమ్స్ ఒక కే అనే ఒక వాల్యూ మనం తీసుకుంటే -13 ఇది ఆన్సర్ అవుతుంది అనమాట ప్రెజెంట్. కానీ కే ఎంతో మనం కనుక్కోవాలి. 2 విధాలుగా కనుక్కోవచ్చు. ఒకటి ఆప్షన్స్ని చూసి అర్థం చేసుకోవచ్చు, లేదంటే ఈ 31తో 480ని డివైడ్ చేసి ఆ వచ్చిన రిమైండర్ బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ ఆర్ వెరీ బెటర్ కదా, అన్నీ పక్క పక్కనే ఉన్నాయి కదా. క్లియర్గా ఎన్ని టైమ్స్కి దగ్గరలో ఉంది, 480కి 5 టైమ్స్ దగ్గరలో కనిపిస్తుందా ఆప్షన్, అంతేనా. ఆప్షన్స్ ఇవన్నీ కూడా 480 అంటే 500 అనుకోండి, 500 into 5 2500 అక్కడే ఉంది కదా. 5 టైమ్స్ ఏంటి దీన్ని, 5 టైమ్స్ వేస్తే ఏమవుతుంది, 5 4s 20, 2400 అయిందా. 2400లోంచి 13 తీసాను అంటే 2387.
2387 ఆన్సర్ అవుతుంది. 2387 ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ 4లో 2380 2390 మధ్యలో ఉంటుంది అనమాట. ఓకేనా? కొంచెం చూసుకోండి. కొంచెం ఒకవేళ ఈ మోడల్స్ మీరు చూడకపోయి ఉంటే, ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. బట్ అదే ఈ రిమైండర్స్ గురించి ఇక్కడ ఫైనల్గా వాళ్ళు క్వశ్చన్ ఇచ్చింది రిమైండర్స్ గురించి ఇచ్చారు క్వశ్చన్, దానికి వాళ్ళు మొత్తం ఇలా ఇచ్చారు అంతే. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. రీజనింగ్ కూడా మనం చెప్తాం నైట్ 8 o'clockకి. ఓకేనా? ఈవినింగ్ 5 o'clock మ్యాథ్స్, నైట్ 8 o'clock రీజనింగ్. ఎందుకు అంత డల్ అయిపోయారు? సరే, ఇప్పుడు నుంచి కొంచెం ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్ చేయండి. కొంచెం కష్టమైన క్వశ్చన్ కనిపిస్తే ఎవ్వరు మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు. ఎలా అండి అలాగైతే? ఇంకంటే ఈజీ క్వశ్చన్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోమంటారా నన్ను? అలాగే ఉంది, ఈజీ క్వశ్చన్స్ చెప్తే అందరూ యాక్టివ్ ఉంటారు, ఎక్కువ మంది కూడా ఉంటారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ క్యూబ్ 50 క్యూబ్, 5 క్యూబ్ ఎంత? 125, అంటే 3 సున్నాలు పెట్టుకుంటాం. బి క్యూబ్ 20 క్యూబ్, 2 క్యూబ్ ఎంత? 8, 3 సున్నాలు పెట్టుకోవాలి, అంటే ఎంత? 1,33,000. చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు అందరూ ఆన్సర్ చేస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 19th క్వశ్చన్ ఆప్షన్ 4. వెరీ గుడ్. శైలజ, క్రిష్, హుల్గోజీరావు, గేమ్ బాయ్, దుర్గాదేవి, ప్రసన్న కుమార్, గణేష్, వెరీ గుడ్ అండి. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. మ్యాథ్స్ చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. ఓకేనా? సరే, ఈ క్వశ్చన్ని కొంచెం నీట్గా రాసుకుందాం. -336/301 ఇంటూ 68 మైనస్ 50 డివైడెడ్ బై 3 కదా ఉంది, 50 డివైడెడ్ బై 3 ప్లస్ 7/6. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, స్క్వేర్ బ్రాకెట్, ప్లస్ 67. ఇంకెక్కడ ఉంది? ఈ స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ట్రా ఉంది. ఓకే, సరే, కరెక్ట్గా సాల్వ్ చేసి ఫాస్ట్గా చెప్పండి ఆన్సర్ ఏంటో. సరే, ఇప్పుడు ఫస్ట్ థింగ్ లోపల నుంచి సాల్వ్ చేయాలి కదా. ఇక్కడ లోపలికి వచ్చాం, ఇదేమో మల్టిప్లికేషన్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందామా? 3, 6 ఎల్సిఎం తీసుకుందాం సింపుల్గా. అంటే ఇక్కడ 6 వేసాను అనుకోండి, ఇది 100 అయిపోద్దా? సో 107/6 అవుతుంది. అంటే 68 మైనస్ 107/6. సో దీనికి కూడా ఎల్సిఎం తీసుకుందాం, ఇంకెందుకు. 6 × 68 ఎంత? 6 8s 48, 6 6 36, అంటే 408. సో దీన్నే రాసుకుంటున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ 408 మైనస్ 107 చూసుకోండి క్లియర్గా, 301 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏంటి? 89 మైనస్ 336/301 ఇంటూ ఇదేమైంది? 408 మైనస్ 107/6 అయింది, అంటే 301/6 వచ్చింది. సో 301 301 క్యాన్సిల్, 6 టేబుల్లో పోతే 6 5s 66, ఇంకంటే ఇది మొత్తం అయిపోయింది. ఫైనల్గా ప్లస్ 67 ఒకటి మిగిలింది. సో 89లోంచి 56 తీసేయండి. 9 మైనస్ 6 3, 8 మైనస్ 5 3, 33కి 67 యాడ్ చేయండి, 100 వచ్చింది. ఓకేనా? ఆప్షన్ 2 చాలామంది మిస్టేక్ చేశారు ఈ క్వశ్చన్ కూడా.
నీట్గా సాల్వ్ చేశారా? కొంచెం ఎఫర్ట్ పెట్టాలండి మనం. సరే 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అందరూ ఇంత డల్గా ఉంటే ఎలా చెప్పండి? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యావరేజ్ మార్క్స్ ఆఫ్ 3 బ్యాచెస్ 25, 31 and 41 స్టూడెంట్స్ ఈజ్ 20, 26, 56 అంట. 25, 31 మరియు 41 మంది విద్యార్థులున్న 3 బ్యాచ్లు సగటు స్కోర్లు ఇచ్చారండి. ఎంతంటే సగట్లు 20, 26, 56 అంట. అలా అయితే మొత్తం అందరు విద్యార్థులు కలిపి టోటల్ అందరిది యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు మార్క్స్. ఓకేనా? ముందు స్టూడెంట్స్ ఎంత ఉన్నారు? 25 మెంబర్స్, 31 మెంబర్స్, 41 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజెస్ ఎంత అంట? 20, 26, 56. ఇక్కడ మనం ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్లో చేయొచ్చా? ఏమనుకుంటాం? 26 యావరేజ్ అని నేను అనుకుంటానండి. ఓకేనా? 26ని యావరేజ్ అని అనుకుంటున్నాను. ఇది ఎంత తక్కువ ఉంది? 6 తక్కువ ఉంది. అంటే ఒక్కొక్కరి మీద 6 అంటే 6 into 25 అంటే -150. తక్కువ ఉంది కాబట్టి మైనస్ వేసారు. ఇదేంటి 30 ఎక్కువ ఉంది, ఒక్కొక్కరికి 30 అంటే 30 into 41 అంటే 1230. సో ఇక్కడేముంది? 1230 ఎక్కువ ఉంది. ఓకేనా? ఇక్కడేమో 150 తక్కువ ఉంది, ఇక్కడేమో 1230 ఎక్కువ ఉంది. సో ఆ 1230లోంచి ఆ 150 తీసేయండి. అంటే 150 ఇచ్చేద్దాం. ఇక్కడికి 150 ఇచ్చేస్తే 1080 మిగులుతుంది. ఆ 1080ని ఏం చేయాలి? అందరికీ ఈక్వల్గా పంచాలి. ఈక్వల్గా అంటే ఎంత? 41, 31 ఎంత? 72. 72 + 25 97. 97తో డివైడ్ చేయాలి. అంటే అప్రాక్సిమేట్గా ఓకే, ఇవన్నీ పక్కనే ఉన్నాయి కాబట్టి అప్రాక్సిమేట్ వద్దు, డైరెక్ట్గా డివైడ్ చేద్దాం. 97 1080 అంటే 97 1s 97 110 అంటే మళ్ళీ 1s మళ్ళీ 97. సో క్లియర్గా 11 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 26కి మనం ఆ 11 పాయింట్ సంథింగ్ని కలపాలి. అంటే 37.13 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చా? సరిపోయిందా? 97 1s 97, 8 - 7 1, 10 - 9 1, 110 మళ్ళీ 1s 97 3 1 130 అయితే మళ్ళీ 1s. ఓకేనా? సో 37.13 ఆన్సర్ అవుతుంది. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారా? సరిపోయిందా అండి? మొత్తం టోటల్ కరెక్ట్ చేసాం కదా మనం. 4, 3, 7, 8, 9, 97 సరిపోయింది. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇంకేముంది ఇక్కడ? మనకు తెలుసు కదా ఫార్ములా, ఒకటే సింపుల్ ఫార్ములా. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మనకేం కావాలి? మీన్ అడుగుతున్నారు. సో ఆ 2 మీన్ ఇటుపక్క తీసుకొచ్చేద్దాం. ఈజ్ ఈక్వల్ 3 మీడియన్. 3 ఇంటూ మీడియన్ ఎంత? 24 మైనస్ మోడ్ ఎంత? 23.6 అంటే 3 ఇంటూ 24 72 మైనస్ 23.6. 72లోంచి 23.6 తీయాలంటే 22 తీస్తారనుకోండి 50 అయిపోద్ది. ఇంకో 1.6 తీయాలి అంటే 48.4. సో 2 మీన్ కదా ఇది. సో 2తో డివైడ్ చేసేయండి. 24.2 ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకేనా? టోటల్ స్టూడెంట్స్ 107. 4, 3, 7, 8, 9, 97 కదండి. 25, 31, 41, 4, 3, 7, 8, 9, 97 ఉన్నారు. 107 కాదండి. టోటల్ స్టూడెంట్స్ ఇదిగోండి 25, 31, 41, 4, 3, 7, 8, 9. ఓకే, 97 వెళ్ళండి. అది 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, రూట్స్ ఎంత అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకోండి 11x/2 ఉందండి.
ఆ బై టూ ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి, అటు ఇటు పంపించాలంటే అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 2x² - 11x + 12 = 0 అవుతుంది. 2 × 12 24ని మనం ఎలా రాసుకోవాలి, -11 వచ్చేలా రాసుకోవాలి. అవునా, -11 ఎలా వస్తుంది, 24 నుంచి 8 × 3 24 కదా, అంటే -8 -3. ఓకేనా, అంటే అప్పుడు రూట్స్ ఏమవుతాయి, 8 3 అవుతుంది అక్కడ. కానీ ఇక్కడ ఏ ఉంది కాబట్టి బై 2 చేయాలి. బై టూ చూసుకోండి, ఇక్కడ కూడా బై 2 నేను వేయలేదు, బట్ తెలుసుకుంటారండి. సో 4 3/2, 4 మరియు 3/2. ఓకేనా. 23rd వెరీ గుడ్. గణపతి గారు ఫస్ట్ చెప్పారు. నెక్స్ట్ లక్ష్మణ్, శైలజ, గణేష్, సుబ్బారావు గారు కూడా చెప్పారు. వెరీ గుడ్ అండి. ద యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగులర్. ఒక త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు. సమాన భుజాలకు ఎదురుగా ఉన్నాయి కోణాలు అంటే అది ఏమవుతుంది, ఆ కోణాలు ఏమవుతాయి. ఇప్పుడు ఐసోసెలస్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది, 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, వాటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. సో క్లియర్గా ఏం చెప్పొచ్చు, సైడ్స్ 2 సైడ్స్కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి, సమానంగా ఉంటాయని చెప్పచ్చు. ఓకే, వెరీ గుడ్. సో ఐ థింక్ లాస్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. రాజు కరెక్ట్గా చెప్పారు. లిక్కీ వారి వంటలు కరెక్ట్గా చెప్పారు. చంద్రశేఖర్ రావు, చందు, వెరీ గుడ్ అండి. సో లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాం. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒక్కసారి ఫాస్ట్గా అందరూ లైక్ చేసేయండి. ఓకేనా. సో 2α + 3β ఎంత అంటున్నారు. బీటా గ్రేటర్ దాన్ ఏ అని ఇచ్చారండి. 2 రూట్స్ ఉన్నాయి కదా, 2 మూలాలు ఉన్నాయా, అందులో బీటా అనేది పెద్దది అని చెప్పేశారు. ఓకేనా. -5 ఎందుకు చేశారు, ఏ క్వశ్చన్ అంటున్నారండి. ఓకే, ఈ క్వశ్చన్ చూసాక అప్పుడు చూద్దాం. సో 8x² + 22x - 21 = 0 అన్నారు. ఇప్పుడు దీన్ని సింపుల్గా చూడండి. ఇప్పుడు 2α + 3βని 2β + β అని రాసుకోవచ్చా, ఎందుకంటే నాకు ఇది తెలుసు కదా, సమ్ ఆఫ్ ద రూట్స్ తెలుసు కదా. అంటే 2 × α + β, సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, -b/a, అంటే -22/8. సో 2 1s 2 4s, సో 2తో క్యాన్సిల్ 11 2, అంటే -11/2 ప్లస్ ఈ బీటా పెద్దది యాడ్ చేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా. ఇలా అయినా చేయొచ్చు, లేదా అక్కడే సబ్స్టిట్యూట్ చేసినా సరే ఏం ప్రాబ్లం లేదండి. సరే, ఇప్పుడు బీటా ఎంతో కనుక్కుందాం. ఫస్ట్ 8 × 21, 8 × 21ని, అంటే ఇది మైనస్ ఉంది, 8 × 21ని వచ్చేలాగా రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, 22 రావాలి. సో క్లియర్గా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద దానిలోంచి చిన్నదాన్ని తీయాలి. ఓకేనా, పెద్ద నెంబర్ నుంచి చిన్నదాన్ని తీయాలి. సో 8 × 21 చూసిన వెంటనే 2 × 2 × 2 8, 21 3 × 7. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించండి, ఇందులో ఎలాంటి ఫ్యాక్టర్స్తో మనం తీయచ్చు. ఇప్పుడు 7 3s 21 అండి, డిఫరెన్స్ ఎంత ఉండాలి, 22 రావాలి. 7 3s 21, ఇదేమో 3 8, 21 8లోంచి అయితే డిఫరెన్స్ జస్ట్ 13 ఉంది, కానీ 22 కావాలి. 7 2s 14 2s 28, 28 3 2s 6, సరిపోయిందా, 28 6. సో 28 - 6 22, 28 × -6 8 × 21కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు రూట్స్ ఏమవుతాయి, -28, ఇది 6 /8 చేయాలా, /8. ఏది పెద్దది, ఇదే కదా పెద్దది, 6/8 పెద్దది, అంటే 3/4. సో బీటా వాల్యూ 3/4 వచ్చింది. సో -11/2 కంటే 22/4కి 3/4ని యాడ్ చేయాలి, అంటే -19/4 అవుతుంది. ఓకేనా. సో ఎలా అయినా సరే సాల్వ్ చేయొచ్చు, ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. టుడే రీజనింగ్ క్లాస్ ఉంటుందండి, నైట్ 8 o'clockకి ఉంటుంది. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. -5 ఎందుకు చేశారన్నారు, ఏ క్వశ్చన్లో మనం -5 చేసాం ఎందుకు, -5 ఎప్పుడు ఏ క్వశ్చన్ అడుగుతున్నారో క్వశ్చన్ నెంబర్ కావాలి.
సార్ లాస్ట్ మళ్ళీ ఒక్కసారి 21 క్వశ్చన్ సాల్వ్ 21. ఓకే, ఇప్పుడు చూడండి, యావరేజెస్ ఇచ్చారు కదా. వీళ్ళు ఎంతమంది? 25 మంది, వీళ్ళేమో 31 మంది, వీళ్ళేమో 41 మంది ఉన్నారు. వీళ్ళ యావరేజ్ ఏమో 20, ఇదేమో 26, ఇదేమో 56. యావరేజ్ అంటే సమానంగా పంచడం. సో నేను ప్రస్తుతానికి సగటు యావరేజ్ని 26 అని అనుకుంటున్నాను, 26 అని అనుకుంటున్నాను అంతే. తర్వాత ఎక్కువైతే యాడ్ చేస్తా, తక్కువైతే మైనస్ చేస్తా. 26 అని అనుకుంటే ఇది ఎంత తక్కువ ఉంది? 6 తక్కువ ఉంది. ఒక్కొక్కరికి 6 అనమాట, ఇది యావరేజ్ కదా ఇది. సో ఒక్కొక్కరికి 6 అంటే 6 × 25, 150 తక్కువ ఉందన్నమాట. అంటే ఇక్కడికి 150 ఇవ్వాలి మనం. 150 ఇస్తే అప్పుడు ఇది కూడా మొత్తం యావరేజ్ 26 అవుతుంది అని అర్థం. ఇక్కడే ఉంది 30 ఎక్కువ ఉంది, 30 × 41 అంటే మొత్తం 1230 ఎక్కువ ఉంది. సో ఇందులోంచి 150 వీళ్ళకి ఇచ్చేద్దాం. అప్పుడు మొత్తం అంతా ఎంత ఎక్కువ ఉంది? 1080 ఎక్కువ ఉంది. ఆ 1080ని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కువ ఉన్నది పక్కన పెట్టాం, దాన్ని వీళ్ళందరికీ సమానంగా పంచామనుకోండి, ఎంత వస్తుంది? 11 వస్తుంది. సో ఆ 26కి ఆ 11 కలిపాం, అప్పుడు అది యావరేజ్ అయ్యిందనమాట. ఓకేనా? సమ్ ఆఫ్ ద రూట్స్ -b/a. మళ్ళీ టోటల్ స్టూడెంట్స్ 102 అంటున్నారు. ఏమండి మీరు యావరేజ్ని కలిపేస్తున్నారా? 50, 70, 90. ఓకే, మీరు యావరేజ్ని కలిపి చెప్తున్నారు, అవి యావరేజెస్ అండి. టోటల్ స్టూడెంట్స్ వీళ్ళు 25, 31, 41. వీళ్ళు విద్యార్థులు. చూడండి, వీళ్ళు విద్యార్థులు, అవి సగటు మార్కులు. మీరు మార్కులను కలిపేస్తున్నారు. చందు గారు మీకు అర్థమైందా? మీరు మార్క్స్ని కలుపుతున్నారు, స్టూడెంట్స్ని కలపలేదు. సో సార్ ఆన్సర్ 45 ఫర్ 180. ప్రశాంత్ గారు ఏ క్వశ్చన్కి అంటున్నారండి? సో ఓకే అండి, అయితే మనం నైట్ 8 o'clockకి మళ్ళీ మనం రీజనింగ్ క్లాస్తో కలుద్దాం. ఓకేనా? సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.